నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఎం నాయకులు జిఎల్ నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, కుమ్మరవాన్ల పంచాయతీలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు, కుమ్మరవాన్ల సర్వే నంబర్ 720లో ఇళ్ల స్థలాలు, సర్వే నంబర్ 720లో ఇళ్ల స్థలాలు, కుమ్మరవాన్లపల్లి పేదల అందరికీ ఇళ్ల స్థలాలు. సిపిఎం కదిరి సంబంధించి దాదాపు 60-70 మంది పేద ప్రజలు గత 5 నెలల నుంచి కూడా ఇళ్ల స్థలాల కోసం అనేక సార్లు అర్జీలు ఇచ్చుకున్నారు. సచివాలయాల్లో ఇచ్చినారు, తహసీల్దార్ గతంలో ఇచ్చారు, మళ్ళీ ఈరోజు కూడా వ్యక్తిగత అర్జీలను ఇవ్వడం జరిగింది. 4 నెలల నుంచి కూడా అనేక సార్లు పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఆందోళన చేశాం. కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా ధర్నా చేసి అక్కడ కూడా ఒక అర్జీ ఇచ్చాం. అయితే ఇంతవరకు మేము ఇచ్చిన అర్జీలు ఏవి కూడా కనీసం పరిశీలన కూడా అధికారులు చేసినట్టు లేరు. అందుకనే మేము ప్రభుత్వ భూమి అక్కడే కుమ్మరవాన్లపల్లి పంచాయతీకి సంబంధించి ఆ పరిధిలోనే 720 ప్రభుత్వ భూమి, ఆ భూమిలో దాదాపు 70 మంది దాకా పేదలు గుడిసెలు వేసుకున్నారు. కనీసం ఈ గుడిసెల కన్నా మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు అర్జీలు ఇచ్చాం. ప్రభుత్వం ఏమో వైపు పేద ప్రజలు ఎవరికైనా సరే గ్రామాల్లో అంటే పంచాయతీ కేంద్రాల్లో 3 సెంట్లు, పట్టణ కేంద్రాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది, ఇంతవరకు కనీసం ఇచ్చిన అర్జీలను కూడా పరిశీలన చేయాలి. అంటే ఏ రకంగా ప్రభుత్వం వీళ్ళకి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే నిజంగా ఈ ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని అవకాశం అట్లాంటి ఆలోచన ఉంటే ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేయాలనుకుంటే ఇప్పటికే ఆ రకంగా ఈ పేదలు ఎవరైతే అర్జీలు ఇచ్చుకున్నారో అర్జీలను కూడా పరిశీలన చేసి వారికి న్యాయం చేయాలి, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 720 అనేది ఆ ప్రభుత్వ భూమి, దాదాపు గుట్ట ప్రాంతమైన 30-40 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉంది. అక్కడే కొంతమంది చదువు చేసుకొని గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ చెప్పినటువంటి నాయకులు చెప్పిన మాటలని వాళ్ళు కూడా పేదలు ఆ గుడాలు కట్టుకున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. మరి వాళ్ళలో కూడా అర్హులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకే కాదు ఎవరికైనా సరే పేదలు ఇళ్ల స్థలం ఇచ్చే కావాలని చెప్పి అర్జీలు పెట్టుకుంటే ఆ అర్జీల్ని తక్షణమే పరిశీలన చేయడంలో రెవెన్యూ అధికారి నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది. మేము ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 4 నెలల కిందట అర్జీలు ఇచ్చాం. కనీసం మేము ఇచ్చిన అర్జీల్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మా అర్జీలను పరిశీలన చేయడానికి కూడా రెవెన్యూ అధికారులకి ఈరోజు తీరిక లేనట్టుంది. ప్రభుత్వం ఏమో మీరు అర్జీలు పెట్టండి, గ్రీవెన్స్లు పెట్టి గ్రీవెన్స్ల ద్వారా పేద ప్రజలు ఏదైనా సమస్య పరిష్కారానికి మీరు అర్జీలు ఇస్తే మేము తక్షణమే పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మొత్తం వారం అన్ని రంగాల అధికారులంతా కలిసి ఆ గ్రీవెన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మరి గ్రీవెన్స్లో ఇచ్చిన అర్జీలు మాత్రం పక్కన పెట్టేస్తారు, అవి ఎక్కడ చెత్తపుట్టలో వేసేస్తారా అని చెప్పి అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు తక్షణమే మేము ఇచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. అలాగే ఈ విషయంలో గౌరవ శాసనసభ్యులు కలిసాం, ఆయన కూడా చెప్పాం, వింతపత్రం అందించాం. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ వచ్చే వారం 10 రోజుల్లో ఎంఆర్ఓ తర్వాత ఆర్డీఓ గారిని కూర్చోబెట్టి ఎక్కడైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరూ కూడా న్యాయం చేసేలాగా నేను ఆ రకంగా ఇస్తాను హామీ ఇచ్చాడు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అధికారులతో అడుగుతున్నాం తక్షణమే మేము ఇచ్చిన అర్జీలను ఎంక్వైరీ చేసి ఆ రకంగా పేద ప్రజలకి మేము ఇళ్ల స్థలం కేటాయించాలని చెప్పి లేని పక్షంలో ఇంకా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. మేము ఇప్పటికే సామరస్యపూర్వకంగా 4-5 సార్లు అర్జీలు ఇచ్చుకున్నాం. మీరు అర్జీలు పరిశీలన చేయకపోతే మేము ఇచ్చిన అర్జీలను చెత్తపుట్టలు వేసేస్తాం, దాన్ని గాలికి వదిలేస్తామంటే మీరు రేపొద్దు వీధి పోరాటాలు దిగ తప్పదు. అందుకనే ఇప్పుడు మేము ప్రభుత్వ భూమిలో జెండాలు నాటి ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వాలని చెప్పి అడిగాం. మీరు ఇట్లే నిర్లక్ష్యం చేస్తే అదే భూమిలోనే మేము ఇల్లు కట్టుకుంటాం, ఆ రకంగా ఆ భూ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం.